మనం అంతకుముందు ఏం నేర్చుకున్నాం? వర్ణమాల అయిపోయింది, సరళ పదాలు, గుణిత పదాలు. ఇప్పుడు ద్విత్వ పదాలు నేర్చుకుందాం. ఏంటిది? ఒత్తుల పదాలు. ఒత్తాలి. ఇప్పుడు ఇదేంటి ఒత్తాలి? ఏ అక్షరాన్ని ఒత్తామంటే ఆ అక్షరాన్ని ఒత్తాలి. ఒత్తడం అన్నప్పుడు కొద్దిగా గట్టిగా పలకాలి. నేను పాటలు కూడా రాయడం జరిగింది. చక్కని ఓ అక్క. ఇదేంది అక్క? ఎవరు అక్క అంటే రోజు పిలుస్తూనే ఉంటారు. అక్క అక్క, నకి నక్కి, ముక్కు ముక్కు, మెక్క మెక్కి అని కూడా ఒత్తు ఉన్నప్పుడు ఎట్లా, లేనప్పుడు ఎట్లా. ఇప్పుడు అక్కకు ఒత్తు లేకుంటే ఏమవుతుంది? అక్క అవుతుంది. చక్కని ఓ అక్క చుక్కలా మెరవాలు. చక్కని అక్క చుక్క అంటే ఒత్తుతున్నాం అక్షరాలను. అప్పుడు మాత్రమే ఈ ఒత్తు కాకు కావొత్తు. అదే అక్షరానికి అదే ఒత్తు ఉన్నదాన్నే ద్విత్వ పదం అంటాము. అవునా? అలాగే సిగ్గుపడుతూనే నువ్వు భగ్గున మండాలి. ఆమె సిగ్గు మామూలు అక్కలు ఎట్లా సిగ్గుపడతారు? పెళ్లి కూతుర్లు ఆడవాళ్ళు ఎక్కువ సిగ్గుపడుతుంటారు. అవునా? సిగ్గుపడుతూనే మరి భగ్గున మండాలంటే ఒకవేళ మీ మీదికి ఎవరైనా ఆ అక్కల మీదికి ఎవరైనా వస్తే భగ్గున అంటే ఇప్పుడు దుర్గాదేవత, పార్వతి ఇట్లా దేవతలు, శక్తి స్వరూపులు, దేవతలు, రాక్షసులనే చంపిన వాళ్ళు. సిగ్గుపడుతూనే నువ్వు భగ్గున మండాలి. మచ్చలేని నీవు స్వచ్ఛంగా ఉండాలి. బుజ్జాయి. బుజ్జా అంటే చిన్న పాప. ఇక్కడ బుజ్జాయిలో ఏ ఒత్తు వచ్చింది? జాకు జావొత్తు. మచ్చలేన మచ్చ. తర్వాత తిట్టబోకు తల్లి, కొట్టబోకు తల్లి. మరి అక్కని ఏమంటున్నాం? ఎవరిని కొట్టకు. కొంతమంది అక్కలు ఎవరెవరిని కొడతారు? అక్కలు తమ్ముల్ని కొడతారు, అన్నల్ని కొడతారు, ఇంకెవరిని కొడతారు? డాడీలను కొడతారట. అలా హస్బెండ్లను కొడతారు, భర్తల్ని కూడా కొడతారా? అలా లేదా పక్కింటి వాళ్ళతో పంచాయతీ పెట్టుకొని కొట్టుకుంటారు అలా. అందుకనే బయట వాళ్ళతో వాళ్ళతో పంచాయతీ పెట్టుకోవద్దు. జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు అక్కలు. అట్లా తిట్టబోకు తల్లి. కొంతమంది తిట్టడం కూడా ఆడవాళ్ళు అయితే ఫుల్ తిడతారు. ఇక ఎవరినైనా తిట్టం అంటే పొట్టు. తిట్టబోకు తల్లి, కొట్టబోకు తల్లి, చెడ్డవారి వద్దకు మీ బిడ్డల పంపొద్దు. మళ్ళీ అక్కకి ఏం చెప్తున్నాము? చిట్టొద్దు, కొట్టొద్దు. చెడ్డోళ్ళ కాడికి వాళ్ళ బిడ్డల్ని పంపిననుకో, బిడ్డ చెడ్డ అంటే డావద్దు. చెడ్డ అక్క అక్క. సిగ్గు లేకపోతే ఏమైనా సిగ్గు. చూడు, సిగ్గు నొచ్చుతున్నాం. మచ్చ. బుజాయి అవుతుంది, లేకపోతే జావత్, లేకపోతే బుజ్జాయి లాగా నువ్వు ఆడుతూ. తిట్టబోకు తల్లి, కొట్టు. చిట్టు అంటే తిటు, కావత్తు లేకపోతే తిటు. ఒత్తుంటే తిట్టు. చెడ్డ. నెక్స్ట్ అత్తగారింటికి కొత్తగా పోవమ్మ. అక్కకు ఇప్పుడు అత్తగారింటికి పంపిద్దాం. కొత్తగా పోతుంది అత్తగారింటికి ఫస్ట్. రోజు అమ్మగారింటికనే ఉన్నది. పెళ్ళైనాక కొత్తగా అత్తగారింటికి పోతుంది. తావత్తు లేకపోతే ఏమవుతుంది? చదువు అత్త అనండి. వత్తాలి ఇట్లా పండ్లతోటి నాలుకను. వద్దన్న మంచి బుద్ధులు నేర్పమ్మా. మంచి బుద్ధులు నేర్పాలి. మరి అత్తగారింటికి పోయి అందరికీ వాళ్ళ మడుదులకు వచ్చి అక్కలు ఇంకా ఎవరన్నా చిన్న ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా అందరికీ మంచి బుద్ధులు నేర్పం. ఇప్పుడు దావత్తు లేకపోతే ఏమవుతుంది? బుధులు. దానికి అర్థం కూడా బుద్ధులు. వెన్నలాంటి మనసున్న అన్నను చూడమ్మా. మీ అన్నను మంచి వెన్నలాంటి మనసు. వెన్న అంటే ఎట్లా తెలుసా? వెన్న కొద్దిగా వేడికి ఏమి అవుతుంది తెలుసా? కరిగిపోతుంది. ఇట్లా మంచు కరిగిపోతుంది కదా. మంచు ఐస్ క్రీమ్ ఇట్లా పెట్టుకోమని కరిగిపోతుంది కదా. అలాగే వెన్న కూడా ఏమైతుంది అంటే కొద్దిగా వేడి చేయంగానే వెన్న కరిగితే ఏమైతే నెయ్యి అవుతుంది. వెన్న లాంటి మనసున్న వెన్న అంటే కూడా వస్తుంది. అన్న నేను అనరా అంటారా? అంటే వేరు, అన్నా వేరు. గొప్పలు చెప్పేవారిని చెప్పుతో కొట్టమ్మా. ఇక నేను ఇట్లా అది గొప్ప ఇది గొప్ప అన్న వాళ్ళతోటి వాళ్ళను చెప్పు. వాళ్ళకు ఉంటే ఏం కాదు, వాళ్ళు పెద్ద క్లెవర్ కాదు, లేకపోతే ఇంకేది కాకుండా వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా నా దగ్గర మస్తు బంగ్లా ఉంది, నీకు ఎన్ని డబ్బులు కావాలి చెప్పు, డబ్బులు ఇస్తా అన్నీ చెప్తారు. అడిగిపోయినాక ఏమి ఉండదు వాళ్ళ దగ్గర. అలాంటి వాళ్ళను గొప్పలు చెప్పేవారిని చెప్పుతో కొట్టమ్మా. దెబ్బలు కొడితలకి బొబ్బలు రావాలి. బొబ్బలు మొత్తం బొడుపు. దెబ్బ అంటే గట్టిగా. మరి దెబ్బ ఒత్తు లేకుండా చదవండి. దెబ్బ. పావొత్తు లేకుండా చదవండి.
గొప్ప గొప్ప దెబ్బ దెబ్బ అమ్మ అక్క మరి అమ్మని చూసుకోవాలి కదా. అయ్యకేమో అట్లు చేయమని చెప్తున్నాం. అయ్యకు అన్నీ చేసి ఇంటికి వచ్చినప్పుడు మాత్రం అన్నీ చేసి పెట్టాలి. నెక్స్ట్ బుర్ర, కర్రతో నువ్వు బుర్రను కొట్టావుడు. నీకు బుర్ర లేదా, తలకాయ లేదురా, బుర్ర లేదురా అని అంటారు మనల్ని. బుర్ర కర్రతో, కర్ర చూడు రావత్తు లేకపోతే ఏమవుతారా బుర్ర, బుర్ర బుర్ర అని వస్తుంది. బుర్ర అంటే రావత్తు పెడితే బుర్ర, కర్ర, మర్రి, తొర్రి, తొర్రి పండ్ల తొండ, మా ఊరి బండ. ఓకే, అలా చూడండి రావత్తు ఒత్తు పెట్టేమో తొర్ర, బొర్ర, బొర్ర కూడా పోతుంది, బొర్రలు తెలుసు. బొర్ర, తొర్ర, ఒత్తు లేకపోతే ఏమవుతుంది బుర్ర, అర, గొరె అవుతుంది. నెక్స్ట్ తెల్లని మల్లెపూలులాగా, మల్లెపువ్వులాగా తెల్లగా ఉండమ్మా, తెల్లగా, తెల్ల మల్లెపువ్వు, అవునా. అవ్వలకు నువ్వు బువ్వను పెట్టమ్మా. అక్కకి ఏం చెప్తున్నాం, అవ్వాలంటే ముసలి వాళ్ళకు బువ్వ పెట్టమని చెప్తున్నాం. ఒత్తు లేకుండా చదవండి. అవ, అవ్వా, అవ, అవ్వా. నిశ్శబ్దంగా నీ పనులు చేసుకోవమ్మ. సప్పుడు చేయకుండా నీ పని ఏందో నువ్వు చేసుకోవాలి. బయట వాళ్ళతో అంటే నీ పని నువ్వు కరెక్ట్గా చేసుకోవాలి. నిశ్శబ్దంగా ఊగా ఒరుకుంటా, అత్తని తిట్టుకుంటా, ఇంట్లో పంచాలు పెట్టుకుంటా, ఆల నీళ్ళని పంచాలు పెట్టుకుంటా, పిల్లల్ని తిట్టుకుంటా, అమ్మలు పని చేస్తుంటారు కదా కొంతమంది. అలా చేయకుండా నిశ్శబ్దంగా నీ పనులు నువ్వు చేసుకో తల్లి. కస్సు బుస్సు అంటే అస్సలు ఉండొద్దు. కస్సు బుస్సు ఒకటే పంచా, ఇంట్లో ఒకటే తిడుతుంటారు. ఇక వాళ్ళని తిడుతుంటారు, ఇల్లు పంచా పెట్టుకుంటారు. కస్సు బుస్సు, అలా కస్సు బుస్సు అంటూ అస్సలు ఉండొద్దు అనరి. అస్సలు కస్సు బుస్సు. వస్తున్నప్పుడు ఏమైతే సూకు సాగుతుంటే ఏమైతే అని వస్తుంది. స్నేక్, స్నేక్ ఏం చేస్తుంది, బుసలు కొడుతుంది కదా, కస్సు బుస్సు. అలా ఉండొద్దు, కస్సు బుస్సు అంటూ. పళ్ళు తింటే నీ వల్లుకు మంచిది మాయమ్మ. అన్ని రకాల ఫ్రూట్స్ తింటే నీకు నీ వల్లుకు మంచిది అని చెప్పేసి మనం అక్కకి చెప్తున్నాం. ఇది ద్విత్వ పదాలు అని చదవండి. అక్క, సిగ్గు, మచ్చ, బుజ్జాయి, చిట్టు, చెడ్డ, అత్త, బుద్ధులు, అన్న, గొప్ప, దెబ్బ, అమ్మ, అయ్యా, బుర్ర, తెల్లని, అవ్వ, నిశ్శబ్దం, కస్సుబుస్సు, పళ్ళు. అలాగే మన పుస్తకంలో కూడా ఇక్కడ కొన్ని ఒత్తుల పదాలు చూడండి. నక్క, కాకు కావత్తు, మొగ్గ, గాకు గావత్తు. ద్విత్వం అంటే ఏ దో అంటాం కదా, దో అంటే రెండు, రెండు అదే అక్షరం అదే ఒత్తు, అంటే హల్లుకు అదే హల్లు ఒత్తు అన్నట్టు. నెక్స్ట్ పుచ్చకాయ, చాకు చావొత్తు. అచ్చులకు ఒత్తులు ఉంటాయా? ఆకు ఈకు ఒత్తులు ఉంటుందా? ఉండదు. ఆకు ఆ ఒత్తు, ఈకు ఈ ఒత్తు, ఊకు ఊ ఒత్తు ఉంటుందా? మరి వేటికి ఉంటే ఒత్తులు? హల్లులకు. హల్లులు అంటే కా నుంచి బండిరా వరకు ఉండగా ఓ క నుంచి ఈ ఒత్తులకు. ఓ గజ్జలు, జాకు జావత్తు. పిట్ట వస్తే పిట్ట అంటే టాక్టా ఒత్తు. గొడ్డలి, డాక్ డావత్తు. నత్త, తాక్తా ఒత్తు. అద్దం, దాకు దావత్తు. ఇదేంది? జొన్న, నాకు నావత్తు. కప్ప, పాకు పావత్తు. కొబ్బరి, బాకు బావత్తు. గుమ్మడి, మాకు మావత్తు. పొయ్యి, ఈకు యావత్తు. తొర్ర, రాకు రావత్తు. అల్లం, లా అని వత్తు, ఇట్లా లాకు లావత్తు. గవ్వ, అవ్వ అని వస్తుంది, అవ్వ వాకు వావత్తు. బస్సు, సాకు సావత్తే. నెక్స్ట్ కళ్ళు, అలాగే లా అనే అక్షరాన్ని అలా
అలా ఒత్తు. ఈ విధంగా ఇవి ఒత్తులు. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి చూడండి. ముక్క, అగ్గి, పిచ్చుక, గట్టు, బుజ్జి, ఇట్లా ఇవన్నీ కూడా రేపు రాసుకొస్తారా? మీరు సొంతంగా కూడా ఏదైతే అక్షరాలు ఆల్రెడీ నేర్చుకుర్రు, దాంట్లో సరళ పదాలు నేర్చుకుర్రు అక్షరాలతోటి, మళ్ళీ ఆ వర్ణమాలతోటి వచ్చిన అక్షరాలు సరళ పదాలకు గుణింతాలు పెట్టి రాసినాం మనం, అవునా? గుణింతాలు పెట్టి రాస్తే గుణింతాలు కూడా నేర్చుకున్నాం. గుణింతాలకు ఇప్పుడు ఇవి ఒత్తులు పెట్టి రాయాలి. ఒత్తులు అంటే ఒత్తాలు. ఇట్లా ఒత్తాలంటే దేన్ని ఒత్తుతారు? నీ నాలుకను ఒత్తుతావు, లేదా పెదాలను ఒత్తుతావు. ఇప్పుడు గొప్ప అంటే చూడు, పానప్పుడు ఏమొత్తుతున్నావురా? పెదాలను. గొప్ప అత్తనంటే ఏదొత్తుతున్నాం? అత్తలో నాలుకను ఒత్తుతున్నాం. అత్త అనేది. అమ్మలో అమ్మని దేన్ని ఒత్తుతున్నాం? అమ్మలో ఏ శరీర భాగాలను ఒత్తుతున్నాం? పెదాలు. అమ్మ ఇట్లా ఒత్తడం అన్నట్టు, అంతే, అవునా? అయ్యా అంటే అయ్యా, మళ్ళీ నాలుకనే ఒత్తుతున్నాం. తొర్ర నాలుకనే కానీ డ్రర్ర అని వస్తుంది. మళ్ళీ అలాగే నక్కలో నక్క దేని వస్తున్నాం? నక్క. నక్క అంటే ఇక్కడగా, ఇక్కడ కిందంగా, ఇక్కడ దాన్ని నక్క. ఇక్కడ గదుమ ఇళ్ళనే వస్తున్నాం. నక్క. మొగ్గ ఇది కూడా అంతే. నక్క మొగ్గ అంటే కూడా నాలుక మడత పెట్టి పుచ్చ. పుచ్చ అంటే చా వస్తే వస్తుంది, అంటే నాలుకనే వస్తున్నాం. గజ్జ అంటే కూడా గజ్జ జా అంటే మళ్ళీ నాలుకనే ఒత్తుతున్నాం. పిట్ట అంటే కూడా నాలుకనే ఒత్తు. గొడ్డ అంటే కూడా మళ్ళీ నాలుకనే అని. నత్త అంటే కూడా మళ్ళీ నాలుకనే. అద్దం అంటే కూడా నాలుకనే. ఎక్కువ నాలుకనే ఒత్తుతున్నాం. పాపం నాలుక, పాపం బాధపడక నాలుక. ఈ ఒత్తు పదాలు ఊకేం రావు, కానీ ఈ ఒత్తు పదాలు ఊకే వచ్చింది అనుకో, దాన్ని ఒత్తి ఒత్తి నాలుకను ఒత్తాలి. జొన్న నాలుక ఇట్లా పైకి పోతుంది. దీన్ని ఈ పై దాన్ని ఇట్లా ఒత్తుతుంది, అది నాలుక పై. జొన్న జొన్న. కప్ప కొబ్బ బ పెదాలు. కొబ్బ బ బరి. గుమ్మ గుమ్మడి అంటే కూడా మా ఒత్తుతుంది. పొయ్యి జి జి నాలుక మడత వాడు. తొర్ర అల్లం గవ్వ బస్సు కళ్ళు. ఈ విధంగా ఈ గుణింత పదాలు తర్వాత వచ్చిన ఈ ద్విత్వ పదాలను అందరం చక్కగా చదవడం, రాయడం. ఎప్పుడైనా పదాన్ని ఒత్తినాం అనుకో, మరి మీరు ఒత్తు పెట్టాలి. పెడతారా? అక్క అన్నప్పుడు ఎప్పుడైనా మీరు కొంతమంది అక్కనా సార్, నేను రాయనా సార్, అక్క అక్క ఇంకేం సార్ అంటారు. మరి అది అక్క అని వాళ్ళకి తెలియదు. చాలామంది పిల్లలు అక్క కదా సార్, అక్క అక్క అంటారు. కానీ ఇది అక్క కాదు, అవునా? అమ్మ రాయమనుకో అమ్మ అంటారు. మా అంటారు, కానీ మా అన్నప్పుడు పెదాలు ఏం ఒత్తుకుంటలేవు. అమ్మ అంటే ఇట్లా ఒత్తాలి. అందుకని దీన్ని ఒత్తుల పదాలు. ఓకేనా? ఓకే సార్.